Hi friends, welcome back to our channel Shiva Tech Wars. Samsung Unpacked event లో Samsung Galaxy Z Fold 7 అలాగే Samsung Galaxy Z Flip 7 రెండు ఫోన్స్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో Samsung Galaxy Z Flip 7 కు సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే ఇప్పుడు స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది మెయిన్ డిస్ప్లే 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 2600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది కవర్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 4.1 ఇంచెస్ హెచ్డి ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 2600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ తోనే వస్తుంది. బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తే కవర్ డిస్ప్లే అండ్ మెయిన్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సెరామిక్ గ్లాస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే Exynos 2500 ప్రాసెసర్తో వస్తుంది. దీనికి 3.3 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ UFS 4.0కి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్లను ఇచ్చారు. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ కు సపోర్ట్ చేస్తుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. అలాగే దీంట్లో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లిప్ ఫోన్స్ లో మనకు ఇది ఏంటి అడ్వాంటేజ్ అంటే బ్యాక్ కెమెరాను ఉపయోగించి మనం సెల్ఫీలా కూడా తీసుకోవచ్చు. దీనివల్ల సెల్ఫీస్ కూడా చాలా మంచిగా వస్తాయి. ఫ్రంట్ కెమెరా కంటే బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి చాలా మంచి సెల్ఫీస్ ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో చాలా మంచిగా ఫొటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 4300 mAh బ్యాటరీ, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4.5 watts రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది One UI 8 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 7+7 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 7 మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అలాగే 7 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తామంటున్నారు. అలాగే అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 7 బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తున్నాయి. ఇది ఒక్కటే లేటెస్ట్ జనరేషన్ కాదు అని చెప్పుకోవచ్చు. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC ఉంటుంది. IR బ్లాస్టర్ మాత్రం ఉండదు. అలాగే IP48 రేటింగ్తో వస్తుంది. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ కానీ కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే కాదు. డస్ట్ రెసిస్టెన్స్ ఉందా అంటే ఉన్నది అనే విధంగా మాత్రమే ఉంటుంది. అలాగే దీంట్లో USB 3.2 జనరేషన్తో USB సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఎల్గాటో లాంటి క్యాప్చర్ కార్డ్ డివైసెస్ ఇలా స్ట్రీమింగ్ డివైసెస్ కనెక్ట్ చేసుకొని మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ ని కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోవచ్చు. దీని బడ్జెట్ ₹1,00,000 దగ్గర ఉంది కాబట్టి మనం స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సామ్సంగ్ వాళ్ళ Exynos 2500 ప్రాసెసర్ కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసరే, కారణం లేదు. కానీ ఈ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే అంత దానికి పోటీ ఇవ్వలేదు. ఈ MediaTek 9400 కూడా దానంత పోటీ మాత్రం ఇవ్వలేదు. కాబట్టి ఈ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఇచ్చుంటే చాలా బాగుండేది. అలాగే దాంతోపాటు ఈ ఫ్లిప్ ఫోన్లలో బ్యాటరీ ఎప్పుడు అంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే ఇందులో అడ్జస్ట్ చేయలేరు. ఇక్కడ ఈ Exynos 2500 ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి నేనైతే దీన్ని ఇంత ప్రైస్ పెట్టి కొనమని చెప్పను. ఇది 90,000 వరకు అయితే కొనుక్కోవచ్చు. ఈ 8 ఎలైట్ ప్రాసెసర్ ఇచ్చుంటే మాత్రం చాలా బాగుండేది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.